అదేమిటంటే రాముడు తన దగ్గరికి శరణాగతి చేసి వచ్చినటువంటి విభీషణుణ్ణి చాలా పరీక్షించి తన చుట్టూ ఉండేటువంటి మంత్రులు అంటే విభీషణుడు తన దగ్గరికి వచ్చాడు. రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుణ్ణి తన వైపు చేర్చుకోవాలా వద్దా అని అక్కడ ఉండేటువంటి వానర వీరులందరితో సంప్రదించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చిట్ట చివరికి రక్షించాడు. కానీ సీతమ్మ అటువంటిదేమీ లేకుండా తనను హింసించినటువంటి అవాగ్గమ్యాం హింసాం తవ కృతవతీ రాక్షసవధూహు అవాగ్గమ్యాం హింసాం, నోటితో చెప్పలేనంత హింసించారు ఆ సీతమ్మ వారిని లంకలో ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి రాక్షసులు. అలాంటి వాళ్ళని సీతమ్మ వారు అవాగ్గమ్యాం హింసాం తవ కృతవతీ రాక్షసవధూహు, ఆ రాక్షస స్త్రీలందరినీ కూడా నీవు హనుమంతుడి నుంచి రక్షించావు కదమ్మా అని పెద్దవాళ్ళు అంటారు. అంటే హనుమంతుడు వాళ్ళందరినీ హింసించబోతే వాళ్ళందరినీ రక్షించమని హనుమంతుడితో చెప్పి ఆపినటువంటి ఒక గొప్పతనం సీతమ్మకు ఉంది. వినండి, అంటే అంత ఓర్పు సీతమ్మకు ఉంది, అంత దయ సీతమ్మకు ఉన్నది. దయ ఓర్పు అనేటువంటిది రాముడికి అసలు లేనే లేదు. ఖచ్చితంగా ఉన్నవాడండి, దయ కలిగినటువంటి